ఎంతో రుచిగా తినే కొద్దీ తినాలనిపించేటువంటి రవ్వ ఊతప్పాల కోసం నేను ఇక్కడ ఒక గ్లాసు పుల్లటి పెరుగు తీసుకున్నానండి. అదేవిధంగా ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. దాంట్లో క్యారెట్ తురుము, పచ్చి బఠానీ, అదేవిధంగా పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కావాలంటే మీరు అల్లం తరుగు, కరివేపాకు ఇవి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పావు గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్మాల్ కప్పు వరిపిండి వేసేసుకుంటాం, రైస్ ఫ్లోర్ వేసుకుని మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకుని మనం ఒక 15-20 నిమిషాల పాటు నానేస్తామండి. మంచిగా నాని మనకి బ్యాటర్ రెడీగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చూసుకోండి, కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నేను తవా పెట్టేసుకుని ఆయిల్ గ్రీజ్ చేసుకుని ఒక గరిటె పిండి తీసుకుని వేసేసుకున్నాను. ఈ విధంగా స్ప్రెడ్ చేయక్కర్లేదండి, కొంచెం తిక్కుగానే ఉంటుంది, ఊతప్పం కదా. ఇంకా రెండు సైడ్స్ మంచిగా రెడ్ గా కాలేలాగా మనం కాల్ చేసుకుంటాము. ఇదే బ్యాటర్ తో మనం ఇడ్లీ